గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్ గోవా. ఫ్రెండ్స్, ఈరోజు మేము టూర్కి అయితే వెళ్తున్నాం. జాగింగ్ కాదురా, టూర్ రాది. ఓకే మమ్మీ. సో మా జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. వాచ్ ఇట్. అక్కడ దాకుందిరా రే, ఆ లాస్ట్ వరకు అక్కడ దగ్గరలో ఉండే ప్లేస్ వదిలేసి అంత లాస్ట్ పోయేది అవసరం. దాన్ని జర్నీ అంటారు. జర్నీ అందరూ దాన్ని ఆయాసం అంటారు. ఎంత ఆయాసపడి వచ్చి ఎక్కినా మాకైతే భోగిలో సీట్లు అయితే దొరకలేదండి. సీటు దొరక్కపోయేసరికి మా గోవాగాడి ఫేస్ చూడండి ఎలా పెట్టాడు. కొంచెం పండుకోతి లెక్క పెట్టాడు కదా. సో ఫ్రెండ్స్, మొత్తానికి మా ప్రయాణం అయితే మొదలైంది. మేము ఎక్కిన ట్రైన్ లాల్బాగ్ ఎక్స్ప్రెస్. ట్రైన్ స్టార్ట్ అయిన టైం వచ్చేసి 6:30 అండి. మేము మా చోటుకి చేరుకునేసరికి 8:30 అయితే అవుతుంది అనమాట. వేరే ఏమన్నా ఒకటి ఏదో ఒకటి. ఈరోజు చాలా రోజుల తర్వాత బయలుదేరుతున్నాం. చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఏదైతే జాగ్రత్తగా ఉంటుంది. సీట్ దొరకలేదు. వద్దులే, సీట్ దొరకదు ఎప్పటికీ. ఇప్పటికి ఎప్పటికి దొరకదులే కానీ. సో ఈరోజు మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అట్లయితే. ఎందుకు ఇట్లా లేదు కదా. ఇదే పెడతా. ఇది పెట్టి చూపిస్తాను మీ మేడంకి. సండే ఇంట్లో ఉండకుండా ఒకరోజు చాలా బాధాకరంగా మొత్తానికి ఈరోజు కుప్పం కథ పోతున్నాం కదా. నాకు చెప్పింటే నేను వాచ్ పెట్టుకుని వచ్చాను కదా. అంటే బాగుందో లేదో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నీకు వాచ్ చూపించాలని అప్పటి నుంచి చూపిస్తూనే ఉన్నాడు. నన్ను కూడా గెలికాడు వాచ్ గురించి చెప్పాలి. బాగుందా వాచ్? టైం టు టైం టీ తాగల, టైం టు టైం బ్రేక్ఫాస్ట్ చేయాలి, అది మొబైల్లో కూడా టైం టు టైం స్నాక్స్ తినాలి. అదే అది మొబైల్లో కూడా కనబడుతుంది. టైం ఎట్లుందిరా చూసావా? ఏమి చేసి పెట్టినట్టు అక్కడి నుంచి ఫోకస్. అంటే నువ్వు పవన్ కళ్యాణ్ నాకేం కనిపించట్లేదు. చూడలే అట్లే అదే అంటావా? ఛార్జింగ్ ఓకే ఓకే అండి. ఓకే. సో వీటి నుంచి కమ్సే కమ్ 2 గంటలు జర్నీ అనమాట. ఇదే స్టాండింగ్లో ఉంటే కాళ్ళు వాచ్ పోతుంది. సారీ, ఈ వాచ్ కాదు, అది కూడా పోతుంది.